والصلاة والسلام على رسوله الكريم. أما بعد، أعوذ بالله من الشيطان الرجيم. بسم الله الرحمن الرحيم. أولئك على هدى من ربهم وأولئك هم المفلحون. إلا الذين كفروا سواء عليهم أأنذرتهم أم لم تنذرهم لا يؤمنون. ختم الله على قلوبهم وعلى سمعهم وعلى أبصارهم غشاوة ولهم عذاب أليم. صدق الله العظيم. శాపగ్రస్తమైన సైతాను మార్గము నుంచి మాకు రక్షణను విముక్తిని ప్రసాదించు. అల్లా, నువ్వు అనంత దయగలవాడు, అపార కృపాశీలుడు. సహోదరులారా, ముఖ్యంగా ఈరోజు సుదినం, శుభదినం, పర్వదినం, పండగ దినం. ఎందుకు? ఈరోజు ఈదుల్ మోమిన్. ఈదుల్ మోమిన్ అంటే ముసల్మాన్కు పండగ దినం. సంవత్సరానికి ఒక పండగ వస్తుంది, అది మామూలు. కానీ వారానికి ఒకసారి వచ్చే పండగ జుమా పండుగ. సో ఈ జుమా పండుగను కలిసి కట్టుగా అందరూ సుఖ సంతోషాలతో చేయండి అని ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు సెలవు ఇవ్వడం జరిగింది. సో అందరం కలిసి చేద్దామా? ఓకేనా? చేద్దామా ఇన్షాల్లా? సరే, ఇక ముఖ్యంగా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మమ్మల్ని విశ్వాసంలో విశ్వాసులుగా పుట్టించాడు. విశ్వాసులుగా పుట్టించాడు. విశ్వాసం అంటే ఏంటి భయ్? విశ్వాసం అంటే చెప్తుండండి. కొంచెం తెలుగులో అర్థాలు అటు ఉర్దూలో కూడా చెప్తాను. బట్ అంటే విశ్వాసం అంటే ఈమాన్. ఆ ఈమాన్ ఎలాంటిది ఉండాలి? ఈ సృష్టిని సృష్టించిన 2000 సంవత్సరాల తర్వాత, ఈ సృష్టిని సృష్టించిన 2000 సంవత్సరాల తర్వాత అంటే సృష్టిని సృష్టించినప్పుడు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భూమి ఆకాశాలను, గాలి, నీరు, నిప్పు ఇవన్నీ సృష్టించడం జరిగింది. వీటితో పాటు క్రూర మృగాలు, సాధు జంతువులు, సరీసృపాలు, పరాన్న జీవులు, పక్షులు, వీటన్నిటిని అల్లాహ్ సృష్టించాడు. కానీ మనిషిని సృష్టించలేదు. మనిషిని ఎప్పుడు సృష్టించాడయ్యా అంటే ఈ సృష్టి జరిగిన 2000 సంవత్సరాల తర్వాత ఈ భూమి మీద, ఈ ప్రపంచంలోకి మొదటి అంటే ఆది మానవుడు, మొదటి ప్రవక్త అయినటువంటి హజరత్ ఆదం అలైహిస్సలాతు వస్సలాం గారి జననం, తదనంతరం భూమి మీదకి. ఇంకా అప్పటి నుంచి మొదలు పెట్టుకొని మొదటి ప్రవక్త అయిన ఆదం అలైహిస్సలాతు వస్సలాం నుంచి మొదలు పెట్టుకొని చివరి ప్రవక్త, అంతిమ ప్రవక్త, జగత్ ప్రవక్త, ప్రవక్తలకే మార్గదర్శకమైన ప్రవక్త, సంఘ సంస్కర్త, దీన జనోద్ధారకుడు, పేదల బారిన పెన్నిది, కలియుగ వైతాళికుడు, మానవ మహనీయుడు ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి వరకు ఇంచుమించు 1,24,000 మంది ప్రవక్తలు వచ్చారు. ఎంతమంది? 1,24,000 మంది. ఇంచుమించు, ఎక్కువ కావచ్చు, తక్కువ కావచ్చు. ప్రతి ప్రవక్త నాదం నినాదం లా ఇలాహ ఇల్లల్లాహ్, లేరు అల్లాహ్కు సాటి మరెవ్వరు. ఇది విశ్వసించిన వారు విశ్వాసులైనారు, విశ్వసించని వాళ్ళు అవిశ్వాసులైనారు, విశ్వసించకుండా నటించే వాళ్ళు మోసగాళ్ళు అయినారు. ముహమ్మద్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జననం తర్వాత ఏ ప్రవక్త తల్లి గర్భము నుంచి రారు కాబట్టి, పుట్టరు కాబట్టి, వారి తదనంతరం ఏ ప్రవక్త
భౌతిక కూడా హోదా లేదు కాబట్టి వారిని చివరి ప్రవక్తగా మనం విశ్వసించాలి. అందుకే అష్హదు అల్లా ఇలాహ ఇల్లల్లాహు వ అష్హదు అన్న ముహమ్మదన్ అబ్దుహు వ రసూలుహు, నేను సాక్ష్యమిస్తున్నాను అల్లాహ్ ఒకటేనని, నేను సాక్ష్యమిస్తున్నాను ముహమ్మదుర్ రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం అల్లాహ్ యొక్క ప్రియమైన ప్రవక్త అని. కల్మా చదివడం సరిపోయిందా? కల్మా చదివేసిన పుట్టినప్పుడు చదివిస్తారు, చట్టినప్పుడు అన్నీ చెప్తారు కల్మా. మరి కల్మా మీద ఆచరణ కావాలి కదా. ఈ ఆచరణ, ఈ కల్మాలో ఎలాంటి ఆచరణ వస్తుంది? అల్లాహ్ ఒకటేనని విశ్వసించడం, అల్లాహ్ ఒకటేనని విశ్వసించడం, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంతిమ ప్రవక్త అని విశ్వసించడం, మరియు ఏది తినాలి ఏది తినకూడదు అని తెలుసుకోవడం, ఎవరిని పూజించాలి ఎవరిని పూజించకూడదు అని తెలుసుకోవడం, ఏది హలాల్ ఏది హరామ్ అని తెలుసుకోవడం, ఏది గొప్ప ఏది గొప్ప కాదని తెలుసుకోవడం, ఏది అల్లాహ్కు ఇష్టం ఏది అల్లాహ్కు ఇష్టం కానిదని తెలుసుకోవడం, ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు జీవించిన విధానాలు ఎలాంటివి అని తెలుసుకోవడం, అందులోనే నమాజులు, అందులోనే ఇవన్నీ కూడా ఏకత్వం వైపుకు వస్తాయి. మనం చేసే ఏ పని అయినా కానీ ఒకటి ఆలోచించాలి, ఈ పనిని ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చేశారా? అంతేనా కదా? ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఈ పని చేశారా? చేస్తే సహాబాలు చేసి ఉంటారు, సహాబాలు చేస్తే మనం చేయవచ్చు కదా. ఈ మాట ప్రతి ఒక్కరికి తెలిసిందే కదా. తెలిసిందా లేదా? తెలిసిందా లేదా? తెలిసింది. ప్రతి ఒక్కరికి తెలుసు ఏది చేయాలా ఏది చేయకూడదు, ఏది తినాలా ఏది తినకూడదు, ఏది మాట్లాడాలా ఏది మాట్లాడకూడదు, ఎలా ఉండాలా ఎలా ఉండకూడదు, అల్లాహ్కు ఇష్టమైనది ఏమిది ఇష్టమైనది ఏమిది, ఇవన్నీ తెలుసుకోవడం ముఖ్యంగా ఈమాన్లో వచ్చేటటువంటి మాట. ఈమాన్ గొప్ప విషయం. అల్లాహ్ రసూల్ హజరత్ మూసా అలైహిస్సలాం గారి కాలంలో, హజరత్ మూసా గారి కాలంలో మూసా గారికి కడుపు నొప్పి వచ్చింది. చూడండి, మూసా గారికి కడుపు నొప్పి వచ్చింది. అల్లాహ్ అడిగినారు, అల్లాహ్ నాకు కడుపు నొప్పి వచ్చింది. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అన్నారు, వెళ్ళు మూసా, వెళ్ళి ఆ చెట్టు ఆకు తినుకో అన్నారు. మూసా గారు వెళ్ళారు, చెట్టు ఆకు తిన్నారు, నొప్పి తగ్గింది కదా. రెండవసారి మళ్ళీ మూసా గారికి నొప్పి వచ్చింది. సరే, మొదటిసారి నొప్పి వచ్చినప్పుడు ఆకు తినమన్నాడు కదా అల్లాహ్ అని మీరు అడగకుండా వెళ్ళి ఆకు తిన్నారు. ఇప్పుడు నొప్పి తగ్గిందా పెరిగిందా? అయ్యా, నేను మధ్య మధ్య నడుపుతా, అయ్యో అనుకోవచ్చు, చెప్తా ఉంటాడు కదా. పెరిగింది, పెరిగింది కదా, పెరిగింది. అల్లా నొప్పి తగ్గలేదు. అల్లా ఏ మూసా ఏమైంది? నొప్పి ఏం చేశావు? అల్లా మొదటిసారి నొప్పి వచ్చినప్పుడు నిన్ను అడిగినాను, ఆ చెట్టు ఆకు తిన్నామన్నావు, అది నేను తిన్నాను, తగ్గింది. రెండోసారి నొప్పి వచ్చినప్పుడు అదే ఆకు తిన్నాను, కానీ తగ్గలేదు, పెరిగింది. ఏమిటి కాదు? అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, మూసా అలైహిస్సలాం అంటే మీకు తెలుసు, మూసా గారి కాలం ఒక హిస్టారికల్. ఎలాంటి కాలం అంటే వారి కాలము ఇంద్రజాల మహేంద్రజాల టక్కు టమాల గజకర్ణ గోకర్ణ మాయ మంత్రములతో కొంత జపాలతో కూడుకున్నటువంటి మహత్తర మాయాజాల ప్రపంచం. అందులో రాక్షస సమ్మేళనం అంటే ఫిరౌన్ లాంటి వారు, గొప్ప గొప్ప వాళ్ళు, ఇస్లాంను వ్యతిరేకించే వాళ్ళు, వాళ్ళందరూ ఉండేవారు. అలాంటి మూసా డైరెక్ట్ అల్లాహ్తో మాట్లాడి అల్లాహ్ చెప్పిన విషయాలు ప్రజలకు వినిపించేవాడు. అలాంటి మూసాకు నొప్పి వస్తే ఆకు తినమన్నారు, తిన్నారు, తగ్గింది. రెండవసారి నొప్పి వచ్చింది, అదే ఆకు తిన్నారు, నొప్పి తగ్గలేదు, నొప్పి పెరిగింది. వెళ్ళారు, ఏమైంది మూసా? అదే ఆకు తిన్నా, నొప్పి తగ్గలేదు. మూసా, మొదటిసారి నీకు నొప్పి వచ్చినప్పుడు ఎవరిని అడిగినావు? మరి రెండోసారి నొప్పి వచ్చినప్పుడు నన్ను అడిగినావా? నన్ను అడగలేదు. నన్ను అడగకుండానే వెళ్ళి ఆకు తిన్నావు. నా ఆజ్ఞ లేనిది ఆకు ఎలా పనిచేస్తుంది అనుకున్నావు మూసా? అల్లాహ్ ఆజ్ఞ లేనిది చెట్టు ఆకు పని చేయదు. అల్లాహ్ ఆజ్ఞ లేనిది చీమ యొక్క వడిదనం పని చేయదు. అల్లాహ్ ఆజ్ఞ లేని సృష్టిలో ఏది జరగదు, జరగబోదు, జరగనివ్వడు. ఇది అల్లాహ్ గొప్పతనం. ఇది అల్లాహ్ మీద విశ్వాసం పెట్టిన వారు, అల్లాహ్ కోసం పని చేసిన వారు, అల్లాహ్కి పరితపించిన వారు, అల్లాహ్ కోసం ఆకలి దప్పులతో అలవడించిన వారు, ఎండకు ఎండి వానకు తడిచి చలిలో వణికి ఆకలి కొని ప్రాణాలు అమర్పించిన వారు, సహాబాల జీవితాలతో ముడివేసుకున్న త్యాగమే ఇస్లాం. తెలుగు అర్థమవుతుందండి? అయ్యా, అర్థమవుతుందండి?
అంటుంటారు, ఏమయ్యాము మనుషులు గురించి తెలుగులో మాట్లాడుతున్నాను విన్నాను, అనుభవించా కూడా అనుభవాలు. భాష ఏదైనా అల్లాహకు ఇష్టమై ఉండాలి. అల్లా ఈ భాషను అర్థం చేసుకునేటటువంటి విధానం ఉండాలి. ఇన్షాల్లా అల్లాహ్ సుబ్హానహు వ తఆలా మీకు నాకు చెప్పేదానికంటే వినేదానికంటే ఆచరించడంలో ప్రాముఖ్యత ప్రసాదించున్నారు. ఇక ముఖ్యంగా ఈమాన్ వచ్చేసింది కదా, అయిపోయింది. ప్రతి ఒక్కరు కూడా లా ఇలాహ ఇల్లల్లాహ్ ముహమ్మదు రసూలుల్లాహ్, అల్లాహ్ తప్ప ఆరాధ్యులేడు ఇంకోని ఆరాధనకు అర్హులు గారు, అల్లాహకు సమానంగా భాగస్వామ్యం పెట్టిన, అల్లాహ్ ఇంకోని రికమెండేషన్ తో ఎక్కించిన, అల్లాహ్ ఇష్టపడడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా ఖురాన్లో ఒక సూరలో అంటున్నాడు, ఏమని? ఓ నా చేత సృష్టించబడిన మానవ, నేను నీకు ఎక్కడో దూరంగా లేను, నేను నీ చెవికి చెవి కింద మెడ నరానికి దగ్గరలో ఉన్నాను, నిన్ను చూస్తున్నాను, నీ మాటలు వింటున్నాను. అలాంటి నీ దగ్గరలో ఉండే నన్ను వదిలేసి ఎక్కడో దూరంగా ఉండే వాళ్ళ కోసం ఎందుకు పెడుతున్నావు మానవ? ఖురాన్లోని ఆయతి అడగండి, మానవ వాళ్ళని చెప్తారు. ఖురాన్లోని ఆయతు, నీ పక్కనే ఉన్నాను, నిన్ను చూస్తున్నాను, గమనిస్తున్నాను. నువ్వు ఆకలి ఉన్నప్పుడు అన్నాన్ని ప్రసాదిస్తున్నాను, నిద్ర ఉన్నప్పుడు నిద్రని ప్రసాదిస్తున్నాను, కష్ట సుఖాలను చూస్తున్నాను. నీ కష్టాన్ని దూరం చేసి నన్ను అడిగినప్పుడు నీకు సహాయం చేస్తూనే ఉంటావు. ఎందుకో తెలుసా? నువ్వు నా చేత సృష్టించబడ్డావు. నిన్ను సృష్టించేటప్పుడే నీ లలాటమున నీకు తప్పు చేశాను. అంటే నీ నుదుట నీ యొక్క జాతకం మొత్తం రాసేశాను. నీ జాతకాన్ని మాత్రమే నేను తప్ప. అతను ఎవరో తెలుసా? విధాత, ఛాత, సర్వోన్నతుడు, నిద్ర లేనివాడు, ఆకలి దప్పులు లేనివాడు, భార్య బిడ్డలు లేనివాడు, కామక్రోధాది అరిషడ్వర్గాలు లేనివాడు, సర్వోన్నత నాయకుడు, సృష్టిని సృష్టించిన వాడు, మహోన్నతుడు, అద్భుతము కలిగిన వాడు, చివరికి మృత్యువుని చంపగలిగేటటువంటి ధీరుడు అల్లాహ్. మృత్యువును కూడా చంపగలడు. అందుకే లా ఇలాహ ఇల్లల్లాహ్, లేరు అల్లాహ్ తప్ప ఆరాధ్యులు వేరే వారు. సో ఈమాన్ రాగానే నమాజ్ ఉంది కదా, నమాజ్ చాలా గొప్పది. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్తున్నారు, जो नमाज नहीं पढ़ेगा वो कभी मुसलमान नहीं बनेगा. नहीं बा मैं जुम्मा को जाना था, जुम्मा కొంతమంది అంటారు, భయ నమాజ్ కరా వస్తా. మొన్న పెద్ద అమ్మాయి పెళ్లి చేసిన పిల్లోడు అమెరికాలో చదువుతాడు, వాడు రాగానే వాడికి పెళ్లి చేస్తే నా బాధ్యత తీరిపోద్ది, అప్పుడు వస్తానే హజరత్ ఏ పంప కాకు. అప్పు ఈయన రాకపోతే అంతా ఏడుస్తున్నాడు ఇక్కడ. మరి కొంతమంది అంటారు మీకేమన్నా అంటారు. మరి కొంతమంది మై కాదండి ఖయాలి అంటారు. సోదరులారా, నమాజ్ గొప్పతనము తెలుసా? నమాజ్ గొప్పతనము. నీ పిల్లలు వచ్చినాక వాళ్ళకు పెళ్లి చేసి వాళ్ళకు పిల్లలు పెట్టిన తర్వాత వాళ్ళ ప్రయోజనం తర్వాత ఆ పిల్లలు ఎత్తి ఆడిపించుకుంటూ వాళ్ళు ఏరుగుతే కడుక్కుంటూ చివరికి పనిచేయని క్షణంలో నేను ఎవరు పట్టించుకోనప్పుడు ఇల్లు వెళ్ళమంటుంది, వాళ్ళకాడు రమ్మంటుంది, కూతురు చెప్తా ఉంది, కోడలు మీద పడి గుమా కొడతా ఉంది, కొడుకు బస్సు వస్తుంటే అప్పుడు దిక్కుతుంటే స్థితిలో ఇలాంటి స్థితిలో అల్లా ఇంటికి వచ్చేది ఏమన్నా? ఇలాంటి స్థితిలో వస్తే అల్లా ఇష్టపడడు. అల్లా ఎలాంటి ప్రార్థన ఇష్టపడతాడో తెలుసా? నోనోవ మీసాల ముత్త యౌవనముల కామ క్రోధ మోహలోభ మదమశ్చర్యాలని హర్షపద్దాలను పక్కన పెట్టి అందమైన ఎవిధి దొరికిన అల్లాకు భయపడి ఆమె వైపు చూడకుండా తన దించుకొని అల్లా ఇంట్లో వచ్చి 2 రకాతులు నమాజ్ చేస్తాడే, ఆ నవ యువకుడి నమాజ్ ఇష్టపడతాడు. అందుకే మన పెద్దలు అంటారు, నీ పిల్లలను మసీదుతో స్నేహితం చేయించండి. మసీదుతో స్నేహితం చేయించండి.
మన పిల్లలు చిన్నప్పుడు ఏడాదంటే అమ్మే అనగానే సెల్లు అని ఎత్తుతారు. వాడు ఏడుస్తుంటే, మన పిల్లలు ఏడుస్తుంటే అమ్మ అంటుంది బచ్చాలు ఒక సెల్ ఫోన్ అందరూ సెల్ ఫోన్తో స్నేహితం చేపిస్తున్నాం. ఇలాంటి నమాజులు ఇష్టం. మహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి కాలంలో ఇన్సిడెంట్. ఒక వ్యక్తి వచ్చాడు, ఏమైనా నువ్వు ప్రవక్తాన్ని ఎప్పుడున్నా నువ్వు ప్రవక్తాన్ని నేను ఒప్పుకొని అంటాడు. అయ్యా నేను ప్రవక్తాన్ని చెప్పానే కానీ నువ్వు ఒప్పుకోమని చెప్పలేదు అంటే, సరే నేను చెప్పినట్టు చేస్తే నువ్వు ప్రవక్తాన్ని ఒప్పుకుంటానన్నాడు. ఏమి లేదు, ఇద్దరం కలిసి ఒక ఖర్జూరం విత్తనాన్ని నాటుతాం. ఇద్దరం కలిసి ఒక ఖర్జూరం విత్తనాన్ని నాటుతాం. రేపు తెల్లార సంఖ్య ఖర్జూర విత్తనం కాస్త మొలకెత్తి అది వృక్షమై ఆ వృక్షానికి గుత్తులు కాయలు కాస్తే అప్పుడు నువ్వు ప్రవక్తాన్ని ఒప్పుకుంటాను. అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌనంగా ఉండిపోయినా అల్లాహ్ను వేడుకున్నారల్లా ఈ పరీక్షలో నాకు సహాయం. ఎందుకో తెలుసు, ఈ పరీక్షలో నేను నెగ్గితే ఒక విశ్వాసం నరకాగ్ని నుంచి విముక్తిని పొందుతాడు. అతని కోసం చేయాలి. చూడండి, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు పరుల కొరకు ఎంత కష్టపడేవారో తెలుసు. అంత కష్టపడేవారు, నాను వేడుకునేవారు. సరే ఇద్దరు నాటినారు, నీళ్లు పోసినారు, వెళ్ళిపోయినారు. అర్ధరాత్రి సమయం అయింది. ఇతనికి భయమైతే ఉంది, ఒకవేళ రేపు ఉదయానికి అది వృక్షమై కాయలు కాస్తే అతను ప్రవక్తని ఒప్పుకోలేమో. నేను ఒప్పుకోను. నా మూసా గారి కులాన్ని మతమే నేను నమ్ముకుంటా. నేను ఈయనను నమ్మను అని చెప్పి ఏం చేశాడో తెలుసా? రాత్రికి రాత్రి వెళ్ళిపోయి ఎక్కడైతే ఇత్తులు నాటినారో ఆ ఇత్తులాన్ని తీసుకొని ఇంటికి వెళ్ళిపోయినారు. ఉదయాన్నే ఇరువురు ఆ స్థలంలోకి చేరుకున్నారు. అలాగే రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు మౌనంగా ఉండిపోయినారు. అల్లాహ్ను దుఆ చేసుకుంటున్నారు. ఇతను తన దృశ్యాన్ని చూశాడు. అక్కడ ఒక పెద్ద వృక్షం ఉంది. ఆ వృక్షానికి గుత్తులు కాయలు కాసి ఉన్నాయి. ఏం కాయలు పోయి? ఖర్జూరపు పండ్లు, కాయలు కాదు, పండ్లు కాసి ఉన్నాయి. ఖర్జూరపు పండ్లు కాసి ఉన్నాయి. అక్కడ చూశాడు. ఆ దృశ్యాన్ని చూసి భయకంపితుడైనాడు, ఆశ్చర్యపోయినాడు. దగ్గరికి వెళ్ళాడు. ఒక ఖర్జూరపు పండ్లు తీసుకొని నోట్లో పెట్టుకొని కొరికినాడు. అందులో విత్తనం లేదు. రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారిని అడిగినాడు, ఏం మహమ్మద్, ఖర్జూరపు పండ్లు ఇత్తనం లేదేంటాయి అంటే, అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అంటున్నారు, ఓ యహూదీ, రాత్రి వచ్చి నువ్వు విత్తనాన్ని దొంగిలించి తీసుకెళ్ళావు కదా, అందుకే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా విత్తనాలు లేని ఖర్జూరపు పండ్లను సృష్టించాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా తను గెలిపేయాలనుకుంటే తన భక్తులను తప్పకుండా గెలిపిస్తాడు. అల్లాహ్ సుబ్హానహు వ తఆలా భక్తులకు పరీక్షలు పెడతాడేమో కానీ శిక్షించడు. సోదరులారా, గుర్తుపెట్టు, శిక్షించడు అల్లాహ్. అందుకే నమాజ్ యొక్క గొప్పతనం. తెల్లవారుజామున ఏ భార్య అయితే, ఇక్కడ చూడండి, తెల్లవారుజామున ఏ భార్య అయితే తన భర్తను, తన సంతానాన్ని లేపి మసీదుకు పంపిస్తున్నారో, ఆ తర్వాత ఆ భార్య కూడా ఇంట్లో నమాజును ఆచరిస్తారు. అలాంటి వారి ఇళ్లలో అల్లాహ్ సుబ్హానహు వ తఆలా శాంతిని, శుభ్రతను, కరుణను ప్రసాదిస్తాడు. ఏ భార్య అయితే తెల్లవారుజామున భర్తకు లేపకుండా నమాజుకు పంపకుండా ఉంటారో అలాంటి వారి ఇళ్లలో శోచనీయత, బాధనీయత అన్నీ కనబడుతుంటాయి. కళ్ళ కనబడతా ఉంటాయి. కనబడతాయి. ఇది అందుకోసమే విశ్వాసాన్ని నమ్మిన వాడు విశ్వాస అవుతాడు, నమ్మని వాడు అవిశ్వాస. అందుకే అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి జీవితంలో ముఖ్యంగా చెప్పినటువంటి, అందుకే సాయులలో చాలా గురించి నేను మాట్లాడుతుంటా, ప్రతి భయాల్లో చెప్తుంటా. ఏమని చెప్తుంటా భయ్? సాయులలో 4 రకాలు ఉంటారా భయ్? ఉంటారా లేదా? ఎన్ని రకాలు భయ్? 4 రకాలు ఉంటారు. 4 రకాలను కానీ చాలా మంది ఏం చేస్తారంటే షేక్ సయ్యద్ మొదలు ప్రధాన అంటారు. జనరల్గా నేను ఆ మాట చెప్పను. 4 రకాలంటే మొదటి రకం ఇందులో ఇది సాయిబులు అంటారు. వీళ్ళు ప్రపంచం జమదేశంలో ఉన్న, మరువులో కుగ్రామంలో ఉన్న సాయిబుల్లాగానే కనబడతారు. ఎందుకంటే వారి ముఖమునకు ముహమ్మదు రసూలుల్లాహ్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి సున్నతులలో ప్రథమ సున్నతైన గడ్డం ఉంటుంది. వారి వేషధారణ ఇస్లాంని పోలి ఉంటుంది. వారు నమాజును స్థాపిస్తారు. వారి సంతానానికి మసీదు వైపుగా మళ్ళిస్తారు. వారి గురించి ఎక్కువగా చెప్పాల్సిన అవసరం లేదు. ఉందా? ఉందా భయ్?
లేదు. ఇంకా రెండవ రకం అంటారు మోస్ట్ ఇంపార్టెంట్ పర్సన్, ఇది చాలా ఇంపార్టెంట్. ఎవరు భయ్? ఎవరు వెళ్ళి చెప్పండి, చెప్పండి భయ్, చెప్తారు మీరు ఎవరు? మూడవ రకం, రెండవ రకం. వీళ్ళను భయ్ మీరేం అపార్థం చేసుకోకండి, ఎందుకంటే మీరు ప్రాథమిక స్థాయి కూడా మేము మధ్యంతర స్థాయి కూడా దయచేసి అపార్థం చేసుకోవాలి. ఏమై రెండవ రకం వీళ్ళను జుమ్మా సాయిబులు అంటారు భయ్. మీరు చెప్తున్నాగా జుమ్మా సాయిబులు కరెక్ట్ జుమ్మా రోజే వస్తారు. అది లేటుగా వస్తారు, ఫాస్ట్గా పోతారు. సిగ్గు లేని సినిమాకి అయితే గంట ముందు పోతారు, అల్లా ఇంటికి అరగంట ఆలస్యం వస్తారు. సినిమా తొందరగా అయిపోతే జటి భోగానికి ఎవరే అంటారు, మసీదులో భయం లేట్ అయితే అవి భోగానికి అవి అంటారు. ఇక మూడవ రకం వీళ్ళు 11 నెలలు ఓ జోలి పోరు, 12 నెలల రాగానే బుస్సు లేచి కూర్చుంటారు. వీళ్ళకు రంజాన్ సాయిబులు అంటారు. ఫజర్, జోహర్, అసర్, మగ్రిబ్ మాషాల్లా, సుబ్హానల్లా, అల్హమ్దులిల్లా, సైలీలు, ఇఫ్తార్లు, విందులు, వినోదాలు, పొలకింతలు, గిలిగింతలు, అప్పగింతలు అన్నీ చేస్తారు. మగ్రిబ్ వస్తాక ఇఫ్తార్ చేస్తారు, ఇంటికి వెళ్తారు, రోజు తీసి గుట్లో పడేస్తారు. పక్కన సాకి అడుగుతాడు, అరే భయ్ రంజాన్ మే తరావే పడనా భయ్ అంటే, రంజాన్ మే రోజా ఖతం పోలే తరావే పడతాం పోలే ఇక నాలుగో రకం వీళ్ళని జనాదా సాయిబులు అంటారు. మరగా ఖోనే को जाते थे मैं कहीं खाना लेते నమాజులు స్థిరపరచండి, నిలబడి చదవండి, చేత కాకపోతే కూర్చొని చదవండి, అది చేత కాకపోతే పట్టుకొని చదవండి, అది చేత కాకపోతే మీ శరీరంలో ప్రాణం ఉంటే సైగలతోనైనా అల్లాహ్ ఆలాపించవండి. కొంతమంది మసీదు ఇళ్లలో చాలా మంది చూస్తాం, ఇల్లు దీని ఉందనుకోండి, ఇంట్లో దీని అనుకోండి, వాళ్ళు మసీదుకి వస్తుంటారు, అమ్మా నాన్నలు మసీదు పంపిస్తారు. వాళ్ళకు ఫోన్లు వస్తే ఏం చేస్తారు తెలుసా? వాళ్ళు ఏం చేస్తారంటే ఫోన్లు వస్తే తీసుకోలేని వాళ్ళ ఇంట్లో పిల్లలకు ఫోన్లు వస్తే ఏం మాట్లాడతారు? సలాంతో సంభాషిస్తారు. అవునా భయ్? అస్సలాముఅలైకుం హజరత్, అస్సలాముఅలైకుం సార్, అస్సలాముఅలైకుం అమ్మీ జాన్, అస్సలాముఅలైకుం. అస్సలాంతో సంభాషణ ప్రారంభిస్తారు, అల్లాహ్ను రాజీ చేసుకుంటారు. అదే ఇంట్లో దీని లేదనుకోండి, సాయంత్రం 7 గంటలకల్లా టీవీ స్టార్ట్ చేసుకుంటారు, అన్నం వండి పెట్టుకుంటారు, ముందు వరుసలో కూర్చుంటారు, చిన్న దర్శనం ఉంటారు, పల్లెల్లో కూరలు పెట్టుకుంటారు, అన్నం పెట్టుకుంటారు, అందరూ కూర్చుంటారు, మొగుడు పెళ్ళం పిల్లలు మొత్తం కూర్చుంటారు. టీవీ చూడది, కనబడుతుంటది. 7 గంటలకు సీరియల్, 9:30 10 గంటలకు పోగవుతుంది. అందుకోసం ఈ లోపల సీరియల్ అన్ని చూసుకోవాలా. అందువల్ల ఏం చేస్తారంటే పల్లెల్లో అన్నం వేసుకొని మొత్తం కింద అన్నం పెట్టుకుని తింటే కళ్ళు కనబడబోయిందని చెప్పి అన్నం పల్లె మధ్యలో దగ్గర పెట్టుకుంటారు. పల్లె మధ్యలోకి లేపెట్టుకొని దీంట్లో గడుపుకుంటూ ఆ టీవీ చూస్తూ అనుకుంటుంటారు. పక్కన మొడుగు అదే జర సాన్నా దారి చేయాలంటే కొడుకు సీరియల్ చెప్పాలి. కొడుకు పిల్లలు సైతం సీరియల్లకు అలవాటు పడ్డారు. మసీదుకు రావాలంటే అర్థం కావడంలా, దీంట్లోకి రావాలంటే అర్థం కావడంలా. ఇంట్లో టీవీల యొక్క ఖజానా, బయటికి వచ్చేసరికి డీజేల యొక్క బజానా. ఇలాంటి సాయిబులు ఏం చేస్తారు తెలుసా? ఫోన్ వచ్చింది అనుకోండి, సలాం చెప్పరు, హలో బ్రో, హలో బ్రో, ఇంట్లో రోజీ సినిమా క్యా అదర్ గయా బ్రో. బ్రో బ్రో అంటే బ్రదర్, బ్రోకరు అర్థం కావడం లేదు. బ్రో అంటే బ్రదర్, బ్రోకరు ఎట్టమంటారు ఎదురు అమ్మా బ్రో, మామా బ్రో. మన కుర్రవారు ఇస్లాంలో ఉన్నవారు నమాజులను వదిలిపెట్టి బ్రోతో సంభాషణ చేసి బ్రోకరిజంగా ఉంటున్నాం. అల్లా మమ్మల్ని క్షమించారు. మరి కొంతమంది మన ముస్లిం కుర్రోళ్ళు, మన కొంతమంది కటి పైన ఒక బొచ్చ, కింద ఒక చిప్ప. ఏ కార్య బొచ్చ అంటే మన బాబు ఉప్పర్ పట్టతల మీకు నిత్య పట్టతల లెక్క అంటారు. మరి కొంతమంది ప్యాంట్ పిచ్చి కుక్క ఎంబడిపడి కొరికి మొక్కలు పెడతారు, మొక్కలు. ఏ కార్య బొచ్చ అంటే ఫ్యాషన్ అందరూ హవా చేస్తారంతా అంటారు. మన ఇస్లాంలో ఒక ముసల్మాన్గా అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన సందేశం, ఎన్ని నమాజులు జరిపినా, ఎన్ని బోధనలు చేసినా, ఎన్ని బిర్యానీలు చేసినా, ఎన్ని పెళ్లిళ్ళు చేసినా తల్లిదండ్రుల్ని పట్టించకపోతే అల్లాహ్ వీటిని దేన్ని ఒప్పుకోరు. ఇస్లాంలో తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది సహోదరులారా. తల్లిదండ్రుల పాత్ర చాలా గొప్పది. మనం ఎన్ని మాటలు మాట్లాడినా కానీ తల్లిదండ్రులు పట్టించకపోతే అల్లాహ్ మాకు ఏమీ ఒప్పుకోరు. చిన్నప్పుడే
నబుల జీవితాన్ని చూడండి. వారు అల్లా కోసం పనిచేసినారు, అల్లాకై పనిచేసినారు, అల్లా చేత పనిచేసినారు. ఆఖరికి తట్టుకోలేక అలవడించి అల్లాహ్ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి దగ్గరికి వెళ్ళి, యా అల్లాహ్ రసూల్, మేము నిలబడలేకపోతున్నాం, ఆఖరి తట్టుకోలేకపోతున్నాం. నాకు రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు అన్నారు, సహాబాలారా, నా ప్రియ శిష్యులారా, మీరు 2 రోజులు ఆకలిగా బాధపడుతున్నారు, నేను 3 రోజులతో ఆకలితో. చూడండి, 3 రాళ్ళు కట్టుకుని ఉన్నాను. దేనికోసం? అల్లాహ్ కోసం. వారు చీకటి రాత్రులు గడిపినారు, అన్నం లేని రాత్రులు గడిపినారు, నిద్ర లేని రాత్రులు గడిపినారు. అల్లాహ్ను రాజీ చేసుకోవడానికి వారి ప్రాణాలను సమర్పించినారు. అందుకోసమే సహాబా రలియల్లాహు తఆలా అన్హులకు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా దునియాలోనే కామయాబ్ చేసినాడు, సంపద ఇచ్చినాడు. తిండి లేని వారికి సంపద ఇచ్చినాడు, బట్ట లేని వారికి బట్టలు ఇచ్చినాడు, ధాన్యం లేని వారికి ధాన్యాలను ఇచ్చాడు, రాజుని చేశాడు, మంత్రులు చేశాడు, బట్టల సైతం వారికి అధికారాన్ని ఇచ్చాడు. అవన్నీ చూసి సహాబాలు భయపడ్డారు, అల్లాహ్ను వేడుకున్నారు, యా అల్లాహ్, దునియాలోనే కామయాబ్ చేశావు, మా ప్రేమ అక్కడ ఏముంది, మా కొరకు దునియాలోనే ఇచ్చేసావంటే ఎక్కడ ఏమిస్తావంటే అల్లాహ్ సుబ్హానహు వ తఆలా అంటున్నాడు, సహాబాలారా, మీకు దునియాలోనూ ఆఖిరతోనూ రెండింటి చోట సాఫల్యాన్ని ప్రసాదించాను. వాళ్ళ జీవితాలు అల్లాహ్ కోసం ఘనంగా పెట్టేసినారు. అందుకే ఎప్పుడు కూడా చూడండి, ఒక అబ్బాయి, ఒక పిల్లవాడు ఇంట్లో ప్రేమతో పెంచుతున్నాం, ప్రేమతో నిన్న చూశాను, ఇంట్లో చూస్తున్నాం, ఈరోజు తల్లిదండ్రుల గురించి మాట్లాడి ఇంట్లో చూస్తున్నాం. అలిగినాడు, పిల్లడు ఏడ్చినాడు, నాకు బైక్ కావాల్సింది అన్నాడు. పాపం కూలీ నాని చేసుకునే వాళ్ళు 3 లక్షలు పెట్టి బైక్ తెచ్చిచ్చినారు. తెచ్చిచ్చిన కొత్త రోజే ఆ బైక్ నడుపుకుంటూ యాక్సిడెంట్లో చనిపోయారు. ఎవరు కారణం? ఎవరు బాధ్యులు? అందుకే పిల్లల యొక్క హృదయాల్లో, పిల్లల యొక్క మెదళ్ళు దీని గురించి, ఆధ్యాత్మిక చింతన గురించి, ధార్మిక బోధన గురించి తెలియజేయడం ప్రతి తల్లిదండ్రి యొక్క బాధ్యత. చేద్దామా ఇన్షాల్లా? సో అందుకోసమే ఒక తండ్రి బిడ్డల కోసం ఏమైనా చేస్తాడు. ఉదాహరణకు ఒక తల్లి చూడండి సార్, పెళ్లి కాకముందు తన కుటుంబాన్ని ప్రేమిస్తుంది. తన తండ్రి ఇంటికి వచ్చి బయటికి పోయి రాకపోతే ఏడుస్తుంది, ఇంకా రాలేదని. తన సోదరుడు పనికి వెళ్ళి ఇంటికి వచ్చి ఏడుస్తా ఉంది, నా సోదరుడు ఇంకా రాలేదని. అమ్మని సతాయిస్తా, అమ్మ అన్న రాలే, ఇంకా నాన్న రాలే, ఇంకా చూడమ్మా పిల్లవమ్మ అని ఏడుస్తా ఉంది. వాళ్ళ ఇంటికి రాగానే సంబరపడుతుంది, సంతోషపడతా ఉంది. తన అందాన్ని తనే అద్దంలో చూసుకొని మురిసిపోతుంది. తన శరీరం మీద చిన్న గాడు పడ్డా సహించలేదు. ఈ నా శరీరానికి అందవిహీనంగా ఉంది, మచ్చబడిందని చెప్పి ఆ మచ్చను తొలగించడానికి ఎంతో ప్రయత్నం చేస్తా ఉంది. పెళ్లి సంబంధం వచ్చింది. జీవితంలో ముక్కు ముఖము ఎరగనటువంటి వాడిని భర్తగా స్వీకరించి ఇంటికి వెళ్ళి ఏం చేసిందో తెలుసా? తల్లిదండ్రుల దగ్గర ఇచ్చిన ప్రేమ మొత్తం తన భర్త ఒళ్ళో కనబడుతుంది. భర్త బయటికి పోయి రాకపోయేసరికి ఏడుస్తుంది, ఇంకా బాధపడుతుంది, ఇంకా నా భర్త రాలేదు, ఎక్కడ ఉన్నాడు ఏమని అత్తమ్మని అడుగుతుంది. అత్తమ్మ, నీ కొడుకు ఇంకా రాలేదు, ఎక్కడ ఉన్నాడు చూడు. భర్త రాగానే సంబరపడుతూ ఉంది, భర్త ఒళ్ళో కూర్చుంటుంది, భర్త అవసరాన్ని తీరుస్తుంది. గర్భవతి తల్లి కాబోతుంది. తల్లి గర్భవతి అయింది, తల్లి కాబోతుంది. చుట్టుపక్కల వాళ్ళన్నారు, అమ్మా నువ్వు నిండు చూడాలి, నీ నుండి గర్భవతి, మధ్యాహ్నం పూట భోజనం చేసి నిద్రపోతే కడుపులో ఉండే నీ బిడ్డకు ప్రమాదం, కాబట్టి నిద్రపోకు అంటే ఆ తల్లి ఏం చేస్తుందో తెలుసా? అంత నవ్వు పెట్టుకొని కూడా అన్నం తిని కళ్ళు పూత పడుతున్నా కానీ ఇంకా పుట్టని బిడ్డ కోసం, ఇంకా నా వెంటికి రాని బిడ్డ కోసం, అయ్యో నేను నిద్రపోతే నా కడుపులో ఉండే బిడ్డకు ప్రమాదం అంటాని ఆ బిడ్డ కోసం కళ్ళు కాయలు కాసేలా నిద్ర మేలుకొని అలాగే కూర్చుంటుంది. అంత ప్రసవ సమయం వస్తుంది, హాస్పిటల్ వెళ్ళారు. డాక్టర్ అమ్మ భర్తకు చెప్పింది, ఏమైనా కడుపులో బిడ్డ అడ్డం తిరిగిండు. ఇద్దరు ఒకళ్ళే బతుకుతారు, బిడ్డ కావాలా తల్లి కావాలంటే భర్త ఏమంటాడు తెలుసా? డాక్టర్ గారు, నా బిడ్డ పోయినా పర్వాలేదు, మళ్ళీ పుట్టించుకుంటా, నా భార్య నాకు కావాలంటాడు. అదే విషయాన్ని ఆ డాక్టర్ అమ్మ కాబోయే తల్లి అమ్మ కడుపులో నీ బిడ్డ అడ్డం తిరిగిండు, ఇద్దరు ఒకళ్ళే బతుకుతారు, ఎవరు కావాలమ్మా? బిడ్డ కావాలా? నువ్వు కావాలంటే ఇంకా బయటికి రాలే తన బిడ్డ, ఎలా ఉంటాడో కూడా తెలియదు. కానీ పెళ్లి కాకముందు శరీరం మీద చిన్న ఘాటుపడ్డా సహించలేని ఆ తల్లి బిడ్డ కోసం ఏముంటుందో తెలుసా సోదరుల? డాక్టర్ గారు, నా బిడ్డ నాకు కావాలి, అవసరమైతే నా కడుపును
బిడ్డను బయటికి తీయదు. ఇది తల్లితో పెంపకం విధానం. ఆ బిడ్డను పెంచేటప్పుడు తల్లిదండ్రులు ఎంతో బాధపడతారు. తండ్రి బయటికి వెళ్తాడు, పని పోతాడు, కష్టపడతాడు, 500 సంపాదించుకుని ఇంటికి వెళ్తూ ఉంటాడు. మధ్యలో తండ్రికి ఆకలి అవుతుంది. ఒక బజార్లో ఒక మిరపకాయలు తెచ్చి బజ్జీ ఇచ్చాడు. వెళ్ళి 10 రూపాయలు మిరపకాయలు తిందాం అనుకున్నాడు. బజ్జీలు ఎప్పటిసరికి పిల్లలు గుర్తుకు వచ్చి నా తల్లి ఇంటి దగ్గర నా పిల్లలు ఉన్నారు, నేను తింటే ఎలా? అతను తినకుండా పార్సల్ కట్టించుకొని ఆ బిడ్డల కోసం వెళ్తాడు. ఆ బిడ్డలకు తినిపిస్తాడు. ఆ బిడ్డను తిని డాడీ చాలా బాగుండే డాడీ అంటే ఆ ఆకలిని మర్చిపోతాడు. తన బిడ్డల కోసం అతను హీరో అవుతాడు. తన బిడ్డల ఎదుగుదల కోసం సర్వాన్ని త్యాగబోతాడు. అప్పు సప్పు చేసి తన బిడ్డల ప్రయోజనం కోసం అవసరమైతే రోడ్డు మీద నిలబడతాడు. అలాంటి హీరో అయిన మా తండ్రిని వదిలిపెట్టుకొని ఇంకొకటి హీరోగా తీసుకుంటున్నాం మన జీవితం. ముసలి వాళ్ళు లేనారు, ప్రజలు లేనారు, ముసలి వాళ్ళు లేనారు, వాళ్ళు ప్రజలు లేనారు, పెళ్లి చేసినారు. కానీ పట్టించుకున్నామా? ఇప్పటిదాకా తల్లిదండ్రుల భుజాల మీద చేతులు వేసి కూర్చున్నామా? సహోదరులారా చెప్పండి. ముసలి వాళ్ళైన తల్లిదండ్రుల భుజాల మీద చేతులు వేసి అమ్మ నువ్వు ఎలాగున్నావు, నాన్న నువ్వు ఎలాగున్నావు? తల్లి పట్టుకొని ఉంది, కాళ్ళు పట్టుకొని ఎప్పుడన్నా ఒక 5 నిమిషాలు తల్లి కాళ్ళు వచ్చాము. అమ్మా యవ్వనంలో మా కోసం ఎంతో కష్టపడ్డాం, మా కోసం సర్వం కాలవశం, ఇప్పుడు నేను చేస్తాను అని ఎప్పుడైనా కాళ్ళు పట్టుకుని వచ్చినామా ఒక 5 నిమిషాలు? తండ్రి కోసం నాన్న నువ్వు మా కోసం ఎంతో ఎండకు ఎండావు, చలిలో వణిగావు, మాకు ప్రయోజనం చేశావు, నాన్న నీకేమీ చేయలేదు, రామాన్ని దగ్గర కూర్చోబెట్టుకోండి, తన చేతులు మీ చేతుల్లోకి తీసుకోండి, చేతులు వద్దండి, ప్రేమతో మాట్లాడండి, తల మీద చేయి పెట్టండి, ఆ ఎంట్రుకలలో వేలుని గుర్తు తండ్రితో ప్రేమగా మాట్లాడు. తండ్రి ఎంత సంతోషపడతాడు తెలుసా? నా బిడ్డ ఈ వయసులో కూడా నన్ను ఎంత ప్రేమగా చూసుకో. ఇది చాలు సార్. మన తల్లిదండ్రులకు మనం ఎంతో ఇవ్వాల్సిన అవసరం లేదు, ఇది చాలు. ఈ ప్రేమ వారికి చాలు. కానీ మనకు టైం లేదు, సమయం లేదు. ఉదయం బయటికి వెళ్తాం, ఒకరు ఆదివారం వచ్చిందంటే ఏం చేస్తాం? అరే బిడ్డల్ని తీసుకుంటాం, పార్కుకి వెళ్తాం, పిల్లల్ని తీసుకుని, ఎందుకంటే పిల్లల సంతోషం కావాలి. కానీ ముసలి వాళ్ళకి వెళ్ళినప్పుడు చెప్పిపోతాం, ఏమని చెప్తాం తెలుసా? అత్తమ్మ అత్తమ్మ మధ్యాహ్నం వండిన అన్నం ఉంది, మీరు తినేసి పడుకోండి, మేము వచ్చేసరికి లేట్ అయ్యేసరికి మేము హోటల్లో తిని వస్తాం. ఏ ఆ ముసలి తల్లిదండ్రులు ఎప్పుడు తీసుకెళ్తే వారు ఎంత సంతోషపడతారు. వారిని ఒక్కటి ఇది ఎలాగ రసూల్ సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పిన మాట, మీ తల్లి పాదాల కింద మీకు స్వర్గం ఉంది. మీ తల్లి పాదాల కింద మీకు స్వర్గం ఉంది. ఎవరైతే తల్లిని ఎవరైతే తల్లిని గౌరవిస్తాడో, ఎవరైతే తల్లిని ప్రేమగా చూసుకుంటాడో, ఎవరైతే తల్లిని అభిమానిస్తాడో అలాంటి వారితో అల్లా రాజీ అవుతాడు. ఇస్లాం అంటే ఈమాన్ కర్మ చదవడం ఇదే కాదు. ఇస్లాం అంటే పెద్దల్ని గౌరవించడం, ఎదుటి వారిని గౌరవించడం, ఆపదల్లో ఉండే వారిని ఆదుకోవడం, కష్టాల్లో ఉండే వారిని కనికరించడం, ఆకలి ఉన్న వారికి అన్నం పెట్టడం, ఇవన్నీ ప్రవక్త గారి పద్ధతులు. కాబట్టి మా జీవితాల్లో కూడా చేద్దామా పోయినట్టు అల్లాహ్ సుబ్హానహు వ తఆలా. సో కాబట్టి నేనేదో అన్నానని మీరేం కావద్దు.